రోజుల్లో 6 గ్యారెంటీలు అన్నారు. ఏ ఒక్క హామీ అయినా పూర్తిగా అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నాను. 100 రోజుల్లో హామీలు అమలు చేయకపోగా ఇవాళ గ్లోబల్ ప్రచారం చేస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటుళ్ళు ఎలక్షన్ కోడ్ అడ్డం వచ్చిందట. 100 రోజులు మీకు పూర్తి సమయం దొరికింది. ఎలక్షన్ కోడ్ ఎప్పుడొచ్చింది? మీ ప్రభుత్వానికి 100 రోజులు నిండిన తర్వాతే ఎలక్షన్ కోడ్ వచ్చింది తప్ప 100 రోజుల ముందు ఎలక్షన్ కోడ్ రాలే. అంటే మీ మాటల్లో నిజాయితీ లేదు. ఒకసారి ఆ వీడియో చూస్తే ఒక్కొక్కటిగా మనం చూసే అవకాశం ఉంది. పోయిందా బాబా వీడియో? డిస్కనెక్ట్ అయిందా? 100 రోజులు నిండినాకనే ఆ ప్రభుత్వానికి ఇవాళ ఎలక్షన్ కోడ్ అనేది వచ్చింది. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలే. వాళ్ళ 6 గ్యారెంటీల్లో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఎక్కడన్నా వచ్చినాయా 2,500? మహిళలు చేయి బాబు ఒకసారి. మహిళలు 1960 రూపాయలు మహిళలు ఉంది. కానీ కేసీఆర్ చేతిలో రైతులు మోసానికి గురై ఇవాళ దళారులు మిల్లర్లు 1200కు 1400కు కొంటున్నారు. కాబట్టి 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2,500తో వడ్లు కొనే బాధ్యత. ఓకే బాబా. వడ్లు ఏమన్నాడే? 500 బోనస్ ఇచ్చి 2,500 రూపాయల క్వింటాల్ వడ్లు కొట్టమన్నారు. ప్రజలు పాపం నమ్మి కాంగ్రెస్ కోటేషన్. మొన్న వానకాలం వడ్లు వచ్చినాయి. వానకాలం వడ్లకు మీరు వడ్లు అమ్ముకోకండి, మా ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీ వస్తుంది, రాగానే 500 బోనస్ ఇస్తామన్నారు. వానకాలం వడ్లకు ఇయ్యలే. ఇప్పుడు యాసంగి వడ్లు రేపో మాపో రాబోతున్నాయి. మనందరం గ్రామాల్లో కల్లాల దగ్గరికి పోదాం, గ్రామాల్లో రైతుల దగ్గరికి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో 2,500 క్వింటాల్ వడ్లు కొంటేనే ఓటు అడిగే హక్కు ఉంటుంది, లేకపోతే మీకు ఉండదు అనేటువంటి విషయం చెప్పాలి. రైతుల ముందు చర్చ పెట్టండి. బిడ్డ నువ్వు ఆ రోజు కొంటానని చెప్పినావు, ఇప్పుడు 2,500 వడ్లు కొండకనే కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళకు రావాలి, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మహిళలు రుణమాఫీ ఏమైందిరా బాబు? వెళ్ళి ఎవడన్నా కాంగ్రెస్ వచ్చిండేమి? సరే వేరే పెట్టి ఏదో పెట్టి ఏదో వస్తుంది. ఇంటాయన దగ్గర నగదు ఉంటేనేమో బెల్ట్ షాపులలో ఇస్తున్నాడు. అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇక వచ్చినాయా మీ ఇళ్ళల్లో ఎవరికైనా 2,500? ఎవరికన్నా? మరి ఏం చెప్పిండు? డిసెంబర్ నెల నుంచి ప్రతి ఆడబిడ్డ 18 ఏళ్లు నిండిన ప్రతి చెల్లెకు అక్కకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పింది. అంటే ఇప్పుడు 4 నెలలు అయింది. 4 నెలలంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 రూపాయలు బాకీ పడ్డట్టు కాదా? ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓటు అడగాలంటే ఆడబిడ్డలకు బాకీ పడ్డ 10,000 రూపాయలు ప్రతి అక్కకు చెల్లెకు ఇచ్చిన తర్వాతనే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటు అడిగే హక్కు ఉంటుంది. మీరు ఆ రోజు మీరు ఓటేస్తే ఇస్తామని మాట ఇచ్చిండ్రు. మహాలక్ష్మి పేరు మీద ఆడబిడ్డలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో మొట్టమొదటి హామీ మహిళలకు 2,500 రూపాయలు.
మొదటి హామీనే మహాలక్ష్మి పేరు మీద తెలంగాణ అక్కా చెల్లెలకు మహా మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు తప్పకుండా ప్రతి అక్కకు చెల్లెకు ఇలా వివరించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పెన్షన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది కదా. వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరిని అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 వెయ్యో ఇయ్య. ఇప్పుడు రేవంత్ రెడ్డి చూస్తాలే ఖాళీగా, మరి ఎవడొస్తాడు? ఏమైంది? డిసెంబర్ 9వ తారీఖు నాడే 4000 పెన్షన్ ఇస్తాడు. మన కేసీఆర్ మాట అంటే మాట. 200 ఉన్న పెన్షన్ ను 1000 చేస్తా అంటే 1000 వేసి, 1000 రూపాయలున్న పెన్షన్ ను 2000 చేస్తా అంటే మొదటి నెల నుంచే, ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే 2000 రూపాయలు ఇచ్చి మాట మీద నిలబడ్డది మన కేసీఆర్, మన బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఈ రోజు వీళ్ళు డిసెంబర్లోనే 4000 ఇస్తామన్నారు. ఈ రాష్ట్రంలో 42,80,000 మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు. అవ్వా తాతలు గాని, వితంతువులు గాని, బీడీ కార్మికులు గాని, వికలాంగులు గాని, నేత గీత కార్మికులు గాని 42,80,000 మంది పెన్షన్ దారులను ఇలా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. ఇవాళ ఒక్కొక్క పెన్షన్ దారుడికి 4 నెలలంటే 8,000 రూపాయలు ఇలా కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది. ఇలా అవ్వా తాతల ఓటు అడగాలంటే, వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఓటు అడగాలంటే ముందు 8,000 రూపాయలు ఇచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు ఉంటుంది. ఇంకా బాధ ఏంటంటే జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టింది. మీకు తెలుసు, మీ ఊర్లలో అడుగు. అలా మధ్యలో ఒక నెల పింఛన్ మొత్తానికే కొట్టింది. 3 నెలలే ఇచ్చిండు, ఒక నెల ఇచ్చే 2,000 కూడా ఇవ్వలేదు. ఎట్లయిపోయిందంటే అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందండి. 4,000 ఇస్తామన్నారంటే ఇల్లు ఒక నెల మొత్తానికే పెన్షన్ ఎగ్గొట్టింది. ఇది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మోసం. నేను మీతో కోరేది ఒక్కటే, కార్యకర్తలతో. మొన్న మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడినామా లేదా? కేఆర్ఎంబీ విషయంలో కొట్లాడినామా లేదా? నీళ్ల విషయంలో కొట్లాడినామా లేదా? రేపు జగదీష్ అన్ననో, పల్లా గారో, నేనో మేము అసెంబ్లీలో బల్ల గుద్ది కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించే గొంతును గెలిపించాల్సిన అవసరం ఉంది. మేము రేపు అసెంబ్లీలో బిడ్డ రేవంత్ రెడ్డి, నువ్వు 4,000 పెన్షన్ ఇస్తా అని అవ్వా తాతల్ని మోసం చేసినావు కనుకనే నిన్ను ఈ ఎన్నికల్లో ఓడించిండ్రు. రైతులకు 500 బోనస్ ఇస్తాను కనుకనే నీ ఎన్నికల్లో నిన్ను ఓడించిండ్రు అని మేము బల్లగుద్ది మాట్లాడాలా వద్దా? రేపేమంటాడు? తప్పిపోయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోనిగిల్ల గెలిచిందనుకో, మేము లేచి మాట్లాడితే ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, వడ్లకు 500 బోనస్ ఇవ్వకపోయినా, రైతులకు 15,000 రైతు బంధు అని మోసం చేసినా, వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తానని చెప్పి ఆగం చేసినా, తులం బంగారం ఇవ్వకుండా అక్క చెల్లెలను మోసం చేసినా, 2,500 మహాలక్ష్మి ఇస్తానని దగా చేసినా నన్నే గెలిపించిందయ్యా, నువ్వేం మాట్లాడతావు హరీష్ రావు అనడారే. రేపు బిడ్డ నువ్వు ఇవన్నీ ఇయ్యలేదు కనుకనే నిన్ను ఇలా ప్రజలు ఓడగొట్టిండ్రు. ఇస్తవా ఇయ్యవా అని బల్ల గుద్ది కాంగ్రెస్ మెడలు వంచి ఇవి సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం పడిపోదు, కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోదు. కానీ ఇవాళ కాంగ్రెస్ మెడలు వంచి 6 గ్యారెంటీలు అమలు చేసే అవకాశం మనకు దొరుకుతుంది. అవి అమలు జరగాలంటే ప్రశ్నించే గొంతు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఎందుకంటే ప్రజలకు మన మీద నమ్మకం ఉన్నది. ఇంకా కూడా చూద్దామా? సరిపోతాయా? నెక్స్ట్ పన్నులు మొదలయ్యే ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. 15,000 రైతు బంధు వచ్చినా అది ఎవరికన్నా వచ్చిందా? ఆ రోజు మనమేమో డబ్బులు ఇస్తామని
రైతు బంధు రెడీ చేసి ఇస్తే ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేసి ఇచ్చే రైతు బంధును ఆపింది. 4 నెలలైనా ఇప్పటికి కూడా రైతు బంధు డబ్బులు ఇంకా పూర్తిగా రైతుల అకౌంట్లలో పడలేదు. ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, రైతులతో మీరు చర్చ పెట్టండి. 15,000 రూపాయల రైతు బంధు పడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటైంది. 15,000 రూపాయల రైతు బంధు పడనోళ్ళు కారు గుర్తుకు ఓటేయండి అని చెప్పి కుల్లా మనం చర్చ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్